హలో సార్. కర్తవ్య నిర్వహణలో రక్త సంబంధాలు చూసుకోకూడదని నీకు బాగా తెలుసు. బాగా తెలుసు సార్. అటువంటి బ్లాక్ మార్క్ ఇంతవరకు నా అఫీషియల్ కెరియర్ లో లేనే లేదు సార్. గుడ్. వరుసకు తమ్ముడైన వాడు ఏదైనా క్రైమ్ లో ఇరుక్కుంటే మీకు అనుమానం ఎక్కర్లేదు సార్. వాడిని అరెస్ట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాను. ఎందుకంటే KLK 3051 అనే బైక్ లో గంజాయి ప్యాకెట్లతో మీ రూట్ లోనే వస్తున్నాడని తెలిసింది. KLK 3051 బాబీ. అతన్ని కస్టడీలోకి తీసుకొని నా ముందు హాజరుపరచాలి. షూర్ సార్. గాలీ బ్రదర్స్ లో డేంజరస్ బ్రదర్ ఆ బాబీ గాడు. వాడి పొగరు దించేలా చెయ్యాలి. వాడి ఒంటి మీద ఒక దెబ్బ కూడా పడకుండా ఎముకలన్నీ సున్నం చేసి పారేయాలంతే. మీరు చేయకపోతే మా అయ్యగారి పని అంతే. ఆ విషయం నాకు వదిలేయండి. ఏంటన్నయ్యా, హైవే డ్యూటీయా? అన్నయ్య గిన్నయ్య ఇంట్లో. కాల్ మిస్ సార్. ఓకే సార్. నువ్వెవరు చెప్పమ్మా. నేను వీడితో కలిసి తిరుగుతున్నావేంటి? నేను చెప్తానన్నయ్యా. అడిగింది నిన్ను కాదు, ఆమెను అడుగుతున్నాను. చెప్పు. ఏంటి? డాక్టర్. డాక్టరా? మరి వీడెవడు? పేషెంటా? ఏమిటి సార్ మీరు? తను నా భార్య. పెళ్లి చేసుకుపోయే అమ్మాయిని బైక్ లో ఎక్కించుకుని వెళ్ళడం తప్పని ఐపీసీలో ఎక్కడైనా ఉందా సార్? నీకు ఒప్పు అయితే మాకు తప్పు. సరే వదిలేండి, మేము వెళ్తున్నాం. మిస్టర్, ఈ బండిని ఒకసారి చెక్ చేయాలి. పేపర్లన్నీ పర్ఫెక్ట్ గా అది ఉన్నాయి. నేను డిసైడ్ చేసి చెప్పాలి. ముందు పేపర్ది. అయ్యయ్యో, పట్టుకుంటే వదలరు వీళ్ళు. ఆ? ఏమిటిది? అందుకే నేను చెక్ చేస్తానని చెప్పింది. ఏమిటిది? నాకు తెలీదు. అయితే నాకు తెలుసా. యు ఆర్ అండర్ అరెస్ట్. మన ప్లాన్ అంతా ఓకే సార్. అలాగే అలాగే సార్. లోపలికి రా. ఇలాంటి నేరస్తుల్ని బేడీలు వేసి తీసుకురావాలని తెలియదా సిఐ? నేరం చేసిన వాళ్ళు కదా సార్ బేడీలు వేస్తారు. వాట్ డు యు మీన్? ఐ మీన్ వాట్ ఐ సే. ఇవి తీసుకువెళ్ళడం కూడా క్రైమ్ ఎలా అవుతుందో చెప్పండి సార్. ఇదిగో చూసారా ఇలా అడ్డు. మరికి మీరు చెప్పినట్టుగా నేరస్తులకు తప్పకుండా బేడీలు వేయాల్సిందే. కానిస్టేబుల్, బాబీని తీసుకుని నేను ఇక్కడికి వస్తూ ఉండగా కుమార్ కాల్ లిస్ట్ లో ఆఖరి కాల్ మీకే చేశాడు సార్, ఆపరేషన్ సక్సెస్ అని చెప్పడానికి. కానీ మీ ప్లాన్ తలకిందులైంది సార్. అలాగంటావా? కేడీ లిస్టులో ఉన్న వీడు ఫిజికల్ గా నన్ను అటాక్ చేయడానికి ప్రయత్నించాడు. అందుకే నేను వీడిని కస్టడీలోకి తీసుకుంటున్నా. ఇప్పుడేం ఏంటి సార్? మీరు చేసిన నీచమైన పనికి మీ చెంపలు పగిలేలా కొట్టాలి. కానీ నాకంటే సుపీరియర్ అయిపోయారు. బాబీ కొడు. ఇక పైన సత్యవంతుడికి గాని ఎలుగుబట్టు గణేష్ కి గాని తాళం కొడితే ఈ గాలి బ్రదర్స్ ఊరుకోరు. నీ చేతికి సంకెళ్ళు వేయిస్తాం. అప్పుడు మీరు నా సుపీరియర్ ఆఫీసర్ అని కూడా నేను చూడను. చేత కొట్టి చింతగా బజారు చేసేస్తాను. పద బాబీ. తెరిచే ఉంటాయన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. అమ్మ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, నీ రాక కోసం. నేను వెళ్తాను రా తమ్ముడు.